హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పార్ట్నర్ డీపెస్ట్ ఎమోషన్స్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. దీంట్లో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వని పాయింట్స్ అయితే తప్పకుండా అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పి స్కిప్ చేసేయచ్చు. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా చూడొచ్చు. ఇక్కడ మీ పార్ట్నర్, మీ పర్సన్ అంటే మేబీ అది మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ లవర్ అవ్వుండొచ్చు, సో మీ హస్బెండ్ ఆర్ వైఫ్ అవ్వచ్చు. సో ఆపోజిట్ జెండర్ ఎవరైనా అయి ఉండొచ్చు. ఆ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. ఓకే, వాళ్ళ ఎమోషన్స్ ఎట్లా ఉన్నాయి మీ మీద, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, డీపెస్ట్ ఎమోషన్స్ ఏంటి చెక్ చేద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్ ఇంకొంతమందికి కూడా రీచ్ అవుతుంది. సో ఇంకొంతమందికి పెయిన్లో ఉన్న వాళ్ళకు కూడా తప్పకుండా మోటివేషన్ లాగా అయితే యూజ్ అవుతుంది. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లో ఉన్నా అండ్ నో కాంటాక్ట్లో ఉన్నా అండ్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. కార్డ్ షఫల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ని గుర్తు చేసుకోండి, మీ పార్ట్నర్ని తలుచుకోండి. పర్సన్ ఆన్ యువర్ మైండ్, వాళ్ళ నేమ్ ఏంటో మీకు తెలుసు కాబట్టి వాళ్ళ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. అండ్ యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. సో మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు, సో మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. సో ఈ పర్సన్కి నిజంగా మీరంటే లవ్ ఉందా లేదా, మళ్ళీ మీ ఇద్దరి మధ్య రీయూనియన్ ఎప్పుడు అవుతుంది, సో ఎంత టైం వెయిట్ చేయాలి, లేకపోతే వెయిట్ చేయాలా, లేకపోతే మీరు మీ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోవాలా. అనవసరంగా ఎవరు ఒకరి కోసం వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోకూడదు. కాబట్టి సో వాళ్ళ ఫీలింగ్ ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, సో మీ మ్యారేజ్ కోసమైనా, మీ జాబ్ కోసమైనా, మీ కెరియర్ కోసమైనా అండ్ మనీ రిలేటెడ్ కోసమైనా, సో మీకు టోటల్లీ మీ ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ సినారియో ఉన్నా, మీకు పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనిపిస్తే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. ఓకే, సో మీకు దేని రిలేటెడ్ పర్సనల్గా రీడింగ్ కావాలి అన్నా సరే కాంటాక్ట్ అయితే చేయండి. ఏది ఎప్పుడు జరుగుతుంది అది తెలుసుకోవాలి, మీ ఫ్యూచర్ ఏంటి తెలుసుకోవాలి, మీ మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో తెలుసుకోవాలి. సో ఇట్లా కూడా అనుకున్నా సరే మీరు కాంటాక్ట్ చేయండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. అట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ విషయంలో వాళ్ళ డీపెస్ట్ ఎమోషన్స్ ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి.
family. I'm busy with other responsibilities. You need to accept it. Togetherness. I want to come closer and spend time with you. Deceit. Your cheating is not a mistake, it's a choice. Turning point. Wish my day starts with your smile. Be mine only. Soul connection. Apology. Acceptance. Loyalty. Warning, you're losing me because of your behavior. Mistrust. ఇది ప్రతి రీడింగ్లోనూ వస్తుంది. యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. సో నాకు తెలిసి ఇక్కడ మీరు మీ పర్సన్ని ఎందుకో అనుమానిస్తున్నారు. దానివల్ల మీ పర్సన్ మీతో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. మీ డౌట్స్ వల్ల మీరే మీ లవ్ స్టోరీకి విలన్స్ లాగా నాకు కనిపిస్తున్నారు. సో మీ పర్సన్ కూడా అదే చెప్తున్నారు. యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. సో నీ అనుమానాల వల్లే మన ఇద్దరి మధ్య అపార్థాలు, మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ రావడానికి కారణం నువ్వే అంటున్నారు. జడ్జ్మెంట్. యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్. నువ్వు నన్ను జడ్జ్ చేస్తున్నావు. నేను అలాంటి వాడిని, ఇలాంటి వాడిని, నేను అలా ఇలా అని నువ్వు నన్ను జడ్జ్ చేస్తున్నావు. నాకు అసలు నీ మీదే ప్రేమ లేదు అని నన్ను జడ్జ్ చేస్తున్నావు. నువ్వు నన్ను అసలు మాట్లాడనివ్వట్లేదు. నన్ను అసలు క్లారిఫికేషన్ ఇవ్వనివ్వట్లేదు. యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఒపీనియన్స్. సో నువ్వు నన్ను జడ్జ్ చేస్తున్నావు. నీకు నువ్వుగా ఒపీనియన్స్ క్రియేట్ చేసుకుంటున్నావు. ఈ పర్సన్ ఇంతే, ఈ పర్సన్ ఇలాంటి వాళ్ళే, ఈ పర్సన్ ఇంతే, క్యారెక్టర్లెస్ పర్సన్, చీప్ మెంటాలిటీ పర్సన్, ఈ పర్సన్కి నేనంటే ప్రేమే లేదు, నో హీ డజంట్ లవ్ మీ అన్న టైప్లో తనని జడ్జ్ చేస్తున్నారు. మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. మిస్ట్రస్ట్ ఉన్నాయి. కాషన్. యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలస్ విత్ అవర్ రిలేషన్. బివేర్. సో మీ ఫ్రెండ్స్ ఎవరో మీ రిలేషన్ మీద జెలస్ ఉండేవాళ్ళు ఉన్నారంట. మీ ఇద్దరి మీద జెలస్ కుళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారంట. జాగ్రత్తగా ఉండండి అని మీ పర్సన్ చెప్తున్నారు. అండ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్. మూవ్ ఆన్. మీరు ఇంత జడ్జ్ చేస్తూ, వాళ్ళని అనుమానిస్తూ, అసలు వాళ్ళ సిచ్యువేషన్ని అర్థం చేసుకోకుండా, వాళ్ళ ప్రాబ్లమ్స్ని అండర్స్టాండ్ చేసుకోకుండా, రిలేషన్షిప్ అన్న తర్వాత అవతల పర్సన్ చెప్పేది కూడా మనం వినాలి, అర్థం చేసుకోవాలి, నమ్మకం ఉండాలి అవతల పర్సన్ మీద. నమ్మకం లేకపోతే ఏదైనా కూడా ఎండ్ అయిపోతుంది. నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్. మూవ్ ఆన్. సో చెప్పి మేబీ మీరు వినట్లేదు. ఇక్కడ మీ పర్సన్ ఏమో మీతో రిలేషన్ ఎండ్ చేసుకోవాలనుకునేదాకా వచ్చారు. నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్. మూవ్ ఆన్ అని. మీకు మీరే ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదేమో, ఈ పర్సన్ మిమ్మల్ని లవ్ చేయట్లేదేమో, కేర్ చేయట్లేదేమో, ఎవరో చెప్పిన మాటలు వింటున్నారేమో, లేకపోతే మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సంథింగ్ మిమ్మల్ని వార్న్ చేయాలి, లేకపోతే మిమ్మల్ని జాగ్రత్త పరచాలి అని చెప్పి
మీ చేతనే ఈ పర్సన్‌తో రిలేషన్ ఎండ్ చేసేలాగా చేశారు. మేబీ మీరేమన్నా ఇన్‌స్టా‌లోనో, ఫేస్‌బుక్‌లోనో, యూట్యూబ్‌లోనో రీల్స్ చూసి లవ్ చేసిన వాళ్ళు ఫిల్మీలాగా ఉంటారు. సో, ఇట్లాగే ఉంటారు, ఇలాగే ఉండాలి. నేనెక్కడున్నా వాళ్ళు నా కోసం పరిగెత్తుకుంటూ వస్తారు. సినిమాలో చూసి లేకపోతే సీరియల్స్‌లో చూసో సంథింగ్ ఇక్కడేంటంటే మీరు ఓవర్‌గా డ్రీమీ వరల్డ్‌లోకెళ్ళిపోయి మీ పర్సన్‌ని అనుమానించడం, తన క్యారెక్టర్‌ని జడ్జ్ చేయడం ఇట్లా స్టార్ట్ చేశారు. సో, దానివల్లే ఈ పర్సన్ ఈ రిలేషన్‌లో అలసిపోయారు. ఎండ్ చేసే సిట్యుయేషన్‌కి వచ్చింది అంటే దానికి రీజన్ మీరే. సినిమాలో ఉన్నట్టు లేకపోతే ఫిల్మీ వరల్డ్‌లో ఉన్నట్టు రియాలిటీలో ఉండదు. సో, అది మీరు ఎక్స్‌పెక్ట్ చేయకండి రియల్ వరల్డ్‌లో. ఏదో హీరోయిన్ కోసం వచ్చేస్తాడు. హీరోయిన్ హీరో కోసం ఏమైనా చేస్తుంది. వాళ్ళ ఫ్యామిలీని ఎదిరిస్తుంది. సో, ఇది ప్రాక్టికల్ వరల్డ్ కాబట్టి ఫిల్మీ ఉన్నట్టు ప్రతి చోట, ప్రతి సిట్యుయేషన్‌లో ఉండకపోవచ్చు. సో, వాళ్ళకేంటంటే ఆ ఫిల్మీ వరల్డ్‌లో హీరోయిన్ కలవకపోతే సినిమా ఉండదు కాబట్టి, లేదా అందరి లైఫ్‌లో అలా జరగాలి, ఫిల్మ్‌లో జరిగినట్టే జరగాలి అనేది కూడా రూల్ ఏం లేదు. టు బీ ఫ్రాంక్ ఇది రియల్ లైఫ్ కాబట్టి అన్ని స్టోరీస్‌కి బ్యూటిఫుల్ ఎండింగ్స్ ఉంటాయి అనైతే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయకండి. సో, ఎప్పుడైతే మీలో ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతాయో అప్పటినుంచి మీలో ఓవర్ పొసెసివ్‌నెస్ పెరుగుతుంది. ఓవర్ పొసెసివ్‌నెస్ పెరిగిన తర్వాత నుంచి మీరు ఆ పర్సన్‌ని అనుమానించడం గానీ, డౌట్ పడడం కానీ, తనని నమ్మలేకపోవడం కానీ, సో, ఇన్‌ఫ్లుయెన్సెస్ మీ పైన ఎక్కువైపోతాయి. నాకు తెలిసి మీ మీద ఇన్‌ఫ్లుయెన్స్ ఎక్కువ అవ్వడం వల్లే మీకు మీరే ఈ రిలేషన్‌ని ఎండ్ చేసుకున్నారు. అది మనుషుల ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వచ్చు, లేకపోతే సిట్యుయేషన్స్ ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వచ్చు. Family, I'm busy with other responsibilities. You need to accept it. Okay, second. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఫ్యామిలీ ఇక్కడ ఎందుకు వచ్చింది చూడండి. ఇందాక కూడా 2 ఆఫ్ కప్స్ వచ్చింది, ద వరల్డ్ వచ్చింది. సో, ఈ పర్సన్‌కి నిజం చెప్పాలి అంటే మీరంటే చాలా ప్రేమ ఉంది, మీరంటే చాలా ఎమోషన్స్ ఉంది. ఈ పర్సన్‌కి మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని ఉంది. మీతో మాట్లాడాలి, మీతో ప్రేమగా ఉండాలి, ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ కావాలి అని ఉంది. ఇక్కడ ఒకటి చెప్తానండి, మీరు కూడా కొంతవరకు ఈ పర్సన్‌ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఓవర్ ఎక్కువైపోయి. అదే నాకు ఇందాక ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీలో కూడా నాకు కనిపించింది. సో, ఇక్కడ ఈ పర్సన్ ఏమంటున్నారంటే, అది కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. నాకు నా ఫ్యామిలీ ఉంది. ఐ యామ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్. నాకు వేరే రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ నాతోనే మాట్లాడాలి, నాతోనే ఉండాలి అంత ఓవర్ పొసెసివ్ అయితే కష్టం. నాకు నువ్వు ఎంతో, నాకు నా ఫ్యామిలీ కూడా అంతే. నా ఫ్యామిలీ ఎంతో, నాకు నువ్వు కూడా అంతే. నా ఫ్యామిలీ నేను ఎంత ఇష్టపడతానో నిన్ను కూడా అంతే ఇష్టపడతాను. ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో, ఎంత వాళ్ళతో మంచిగా ఉండడానికి నేను ట్రై చేస్తానో, నేను నీతో కూడా అంతే ఉండాలని ట్రై చేస్తాను. నాకు రెండు కళ్ళు లాంటివి, రెండిటిని నేను బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నా అని మీ పర్సన్ అంటున్నారు. ద వరల్డ్ మీరే ఇక్కడ మీ పర్సన్‌కి తన ప్రపంచం అనుకుంటున్నారు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌తో ఆ పర్సన్ ఉన్నప్పుడు అది మీరు అర్థం చేసుకోవాలి. అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఓవర్ పొసెసివ్ అయిపోయి వాళ్ళకి
లేని ఆలోచనలు కూడా మీరు తెప్పించకూడదు. ఈ పర్సన్ మీరంటే ఎమోషన్స్ ఉంది. మీరు కూడా తన ఫ్యామిలీ అనే అనుకుంటున్నారు. తన ఫ్యామిలీ ఎలాగో మీరు కూడా అంతే. మీ ఇద్దరి మధ్య ఇక్కడ సోల్‌మేట్ కనెక్షన్ ఉంది. బాండింగ్ ఉంది. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తారు. మీకు దగ్గరవుతారు. ఎందుకంటే మీరే తన ప్రపంచం. అండ్ నాకు తెలిసి కొన్నిసార్లు మీరు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం వల్ల ఈ పర్సన్ మీతో మాట్లాడటానికి కూడా భయపడతారు. టుగెదర్‌నెస్ ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైమ్ విత్ యూ. చూడండి, మీ మధ్య స్పిరిచువల్ కనెక్షన్ ఉంది. సో, మీ మధ్య కొంతమందికి సోల్‌మేట్ కనెక్షన్ ఉండొచ్చు. అండ్ కొంతమందికి అయితే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉండొచ్చు. సో, ఆల్వేస్ ఈ పర్సన్ మీతో కనెక్టెడ్ ఉండడానికే ట్రై చేస్తారు. మీరంటే ఆ ప్రేమ చూపించడానికే ట్రై చేస్తారు. ఐ వాంట్ టు కమ్ క్లోజ్ అండ్ స్పెండ్ టైమ్ విత్ యూ. సో, నాకు నీకు దగ్గర అవ్వాలని ఉంది. నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది. నాకు నీ మీద ఉన్న ప్రేమ అబద్ధం కాదు. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఈ పర్సన్ తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు కానీ, సో, ఈ పర్సన్‌కైతే ఎప్పుడూ మీతో కలిసి ఉండాలని, మీతో టైమ్ స్పెండ్ చేయాలని కానీ, వీలైతే మీతో కలిసి ఉండాలని కానీ ఈ పర్సన్ కోరుకుంటారు. క్వీన్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్‌కి నాకన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ అంటేనే ఇష్టము. వాళ్ళు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. నన్ను పట్టించుకోవట్లేదు. నేనంటే ఎమోషన్స్ లేదు. అట్లా అనకండి. ఈ పర్సన్ అయితే మీతో ఉండాలి, మీతో మాట్లాడాలి అండ్ మీతో కలిసి టైం స్పెండ్ చేయాలని ఈ పర్సన్‌కి కూడా ఇష్టం ఉంది. కాకపోతే వాళ్ళ ఇష్టాన్ని బయటికి ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. ఎక్స్‌ప్రెస్ చేసే అంత స్ట్రెంగ్త్ వీళ్ళకి లేదు. Deceit. Your your cheating is not a mistake, it's a choice. సో, ఇక్కడ మీ పర్సన్ మేబీ మీ పర్సన్ మీద మీరు అనవసరంగా డౌట్స్ పడుతున్నారండి. తను మిమ్మల్ని మోసం చేశారు. మనీ తీసుకొని పారిపోయారు. ఫేక్ ఎమోషన్స్ చూపించారు. ఇప్పుడు మీరు అలోన్ అయిపోయారు. ఒంటరి అయిపోయారు. మోసం చేశారు. మోసం చేసుకొని సైలెంట్‌గా ఈ పర్సన్ ఏంటంటే నా లైఫ్ నుంచి వెళ్ళిపోయారు. నేను మోసపోయాను. ఇట్లాంటి థాట్స్‌లో మీరున్నారు. అదంతా ఏమీ కాదు. మనీ కోసం వచ్చారు. ఏదో వచ్చారని నేను యాక్సెప్ట్ చేశాను. ఈ పర్సన్‌ని నమ్మి నా లైఫ్‌లో నేను చాలా మోసపోయాను. చాలా నష్టపోయాను. ఈ పర్సన్ పెద్ద చీటర్. మీరిట్లా అనుకుంటున్నారు. నువ్వు కావాలనే చేశావు. కావాలనే నన్ను బాధ పెట్టాలనే వచ్చావు. నన్ను బాధ పెట్టేసి నీ లైఫ్‌కి నువ్వు వెళ్ళిపోయావు. రావడము నీ ఇష్టమే. ఎమోషన్స్ చూపించడము నీ ఇష్టమే. ఇప్పటికి నన్ను ఇట్లా నాకు లవ్ అంటే తెలీదు. ప్రేమ అంటే లేదు. నమ్మకం లేదు. అలాంటిది నా లైఫ్‌లోకి హోప్స్ తీసుకొచ్చి నన్ను ప్రేమలోకి దించేసి నువ్వు నీ పాటికి నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు. ఇంకొకరిని చూసి మోసం చేసి వెళ్ళిపోయావు అని ఇక్కడ మీరు మీ పర్సన్‌ని అంటారు అనేసి ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. యు ఆర్ ఎ చీటర్. యు ఆర్ ఎ లయర్. టైం ఇవ్వలేనందుకు మీరు ఈ పర్సన్‌ని అనుమానిస్తున్నారు. ఫ్యామిలీ ఇంపార్టెంట్ అంటే మాకు లేదా ఫ్యామిలీ? నీకు ఒక్కళ్ళకే ఉందా?
ఇది అనమాట. మీ పర్సన్ ఇక్కడ చీట్ ఏమీ చేయట్లేదు. కానీ వేరే వాళ్ళతో మాట్లాడినా, వేరే ఇంకెవరికైనా లైక్ చేసినా, వేరే వాళ్ళని పొగిడినా మీరేంటంటే ఓవర్ పొసెసివ్ అయిపోతున్నారు. ఓవర్‌గా తీసుకుంటున్నారు ఇది. సో, 5 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ పెంటికల్స్ ఓవర్ బర్డెన్ తీసుకుంటున్నారు. 5, 5, 10 టూ మచ్ ఎమోషనల్ అయిపోతున్నారు. ఈ పర్సన్ నన్ను మోసం చేస్తున్నారేమో, నన్ను వదిలేస్తారేమో అని. టర్నింగ్ పాయింట్. ఐ నెవర్ ఇమాజిన్డ్ అవర్ రిలేషన్ విల్ ఎండ్ లైక్ దిస్. సో, ఇక్కడ టర్నింగ్ పాయింట్. ఐ నెవర్ ఇమాజిన్డ్ అవర్ రిలేషన్ విల్ ఎండ్ లైక్ దిస్. సో, ఇక్కడ మీరు మీ పర్సన్ ఒకరినొకరు మోసం చేసుకున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఫేక్ చేశారు. మీరు చేశారా? అది మీ పర్సన్ చేశారా? అనేది మీకే తెలుసు. అంత జెన్యూన్‌గా అయితే ఈ రిలేషన్‌షిప్‌లో లేరు. ఫేక్ చేశారు. టర్నింగ్ పాయింట్. ఐ నెవర్ ఇమాజిన్డ్ అవర్ రిలేషన్‌షిప్ విల్ ఎండ్ లైక్ దిస్. సో, మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, నేనెప్పుడూ మనిద్దరి మధ్య రిలేషన్ ఇట్లా ఎండ్ అవుతుంది అని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఎక్స్‌పెక్ట్ చేయనిది జరిగింది నా లైఫ్‌లో అంటున్నారు. ఎప్పుడూ మీ ఇద్దరి మధ్య ఈ చీటింగ్ కానీ, ఈ మోసాలు కానీ, బ్యాలెన్స్ చేయలేకపోవడం కానీ జరుగుతుంది అని ఇక్కడ మీ పర్సన్ ఎప్పుడు అనుకోలేదు. అనుకోని సిట్యుయేషన్స్ జరిగినాయి. ఇంత దారుణంగా మోసపోతాను, ఇంత బాధపడతాను. స్వర్డ్ వచ్చింది అంటేనే సంథింగ్ మీ ఇద్దరి మధ్య ఫైటింగ్ అయితే ఉంది. Wish my day starts with your smile. Be mine only. సో, ఇక్కడ ఏంటి మీ పర్సన్ నాతోనే ఉండిపోవచ్చుగా ఇలా సాంగ్ ఉంది, విన్నారా? వినండి. మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్, బీ మైన్ ఓన్లీ. నాతోనే ఉండిపో. ఇక్కడ 8 ఆఫ్ వాండ్స్. మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ కావాలనుకుంటున్నారు. మీరు కాల్ చేయాలి, మీరు మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ మీరు తన వైఫ్ ఆర్ హస్బెండ్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. ఏమైంది? మన లవ్‌కి ఏం దిష్టి తగిలింది? ఉండిపోవచ్చుగా నాతో హ్యాపీగా. ఎందుకు అనవసరమైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తావు? నేను నీతో లాయల్‌గానే ఉంటున్నాను, జెన్యూన్‌గానే ఉంటున్నాను. మీ స్మైల్ అంటే మీ పర్సన్‌కి చాలా ఇష్టం. తన లైఫ్‌లో ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక్కసారి మీరు నవ్వి ఏం పర్లేదు, మీరు అంటే ఒక ఎనర్జీ మీ పర్సన్‌కి.
నాతోనే ఉండిపో అని చెప్తున్నారు. మీ స్మైల్ అంటే ఇష్టం. నీ స్మైల్ నాకిష్టం, నీ స్మైల్ నా ప్రాణం, నువ్వు నా కోసం ఇక సంతోషం. ఐ డోంట్ నో, ఇంకంతకన్నా నాకు గుర్తులేదు కూడా. అది ఏ మూవీనో కూడా గుర్తులేదు. సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది. మీకేమైనా తెలిస్తే చెప్పండి. సోల్ కనెక్షన్, నో ఎక్స్పెక్టేషన్స్, ప్యూర్లీ లవ్ యూ. సో సోల్ కనెక్షన్. సో మీకు మీ పర్సన్కి మధ్య తెలియకుండా ఎనర్జీస్ అయితే ఎక్స్చేంజ్ అవుతున్నాయి. లైక్ వాళ్ళు సాడ్గా ఉంటే మీరు సాడ్గా ఫీల్ అవ్వడం కానీ, అండ్ మీరు సాడ్గా ఉంటే వాళ్ళు సాడ్గా ఫీల్ అవ్వడం కానీ, ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది త్రూ టెలిపతి ద్వారా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అయితే ఉంది. మేబీ ఫిజికల్గా మీ ఇద్దరు మాట్లాడుకోకపోయి ఉండొచ్చు, మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చి ఉండొచ్చు, అండ్ కొంచెం బ్రేక్స్ కూడా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. కానీ సోల్ లెవెల్లో మాత్రం మీ ఇద్దరు కనెక్టెడే ఉన్నారు. ఇంకా ఈ రిలేషన్షిప్ ఎండ్ అవ్వలేదు. ఫిజికల్గా మేబీ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, గ్యాప్ ఉండొచ్చు, బట్ ఈ పర్సన్ మీ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీ లవ్ తప్ప ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఉన్నది అనుమానాలతోనో అపార్థాలతోనో డిస్టర్బెన్స్ చేసి దూరం చేసుకోకండి. నో ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళకి మీ మీద ఏమీ, మీ మనీ కానీ లేకపోతే మీ నుంచి ఇంకా ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. జస్ట్ దే వాంట్ ప్యూర్ లవ్ ఫ్రమ్ యూ. వాళ్ళకి మీ నుంచి ప్యూర్ లవ్ కావాలి, సోల్ కనెక్షన్ కావాలి. మీరు ఉన్నారు అంటే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, సంతోషంగా ఉంటారు, ఒక ధైర్యం ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది. సో వాళ్ళని అనుమానించో, మీ ఇన్మెచ్యూరిటీతోనో వాళ్ళని అలిగేలాగా చేయకండి. సో అపాలజీ, గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్, ఐ వాంట్ టు సార్ట్ ఇట్ అవుట్. సో ఇక్కడ మీరు వచ్చి సారీ చెప్పాలి అని మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు వచ్చి అపాలజీ చెప్పి నాకు ఇంకొక అవకాశం ఇవ్వు, నేను ఎవరెవరో మాటలు విని నిన్ను అనుమానించాను, నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, ఇదంతా నా మిస్టేకే, నా ప్రాబ్లమే, ఇదంతా నా టైం బ్యాడ్ వల్లే, వాళ్ళ మాటలు వినేసి నేను నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను సఫర్ అవుతున్నాను, నువ్వు సఫర్ అవుతున్నావు, నాకు నువ్వు కావాలి, నేను నిన్నెప్పటికీ వదులుకోలేను, నాకు ఒక సారీ. సో మీ పర్సన్ మీ నుంచి సారీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్, ఐ వాంట్ టు సార్ట్ ఇట్ అవుట్. మీరు సారీ చెప్పాలి. మీరు సారీ చెప్పి మీ ఇద్దరి మధ్య పెరిగిన గ్యాప్ తగ్గించాలి. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మళ్ళీ ఈ రిలేషన్షిప్ మీరే ముందుకు తీసుకెళ్ళాలి అని ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాకు ఇంకొక అవకాశం ఇవ్వు, అంతా నేను సరి చేసుకుంటాను అని మీరు అడగాలి అని చెప్పి ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఐ accept you with all your flaws. You are my old. సో ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే, నేను నిన్ను అర్థం చేసుకుంటా, యాక్సెప్ట్ చేస్తా, ఐ యాక్సెప్ట్ విత్ ఆల్ యువర్ ఫ్లాస్, యు ఆర్ మై వరల్డ్. నువ్వే నా ప్రపంచం, నేను తప్పకుండా నీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నాను. నువ్వు నన్ను హర్ట్ చేయకు,
నువ్వు నన్ను బాధ పెట్టేలాగా మాట్లాడకు, అనుమానించకు. నీ లైఫ్‌లో ఎవరో థర్డ్ పర్సన్ ఉన్నారు. నువ్వు వాళ్ళతో హ్యాపీగానే ఉంటున్నావు. నా దగ్గరకొచ్చేసరికి నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు. ఫ్యామిలీ అని అబద్ధాలు చెప్తున్నావు. సో, సంథింగ్ ఇక్కడ మీరు ఈ పర్సన్‌ని అనుమానిస్తున్నారు. హర్ట్ చేస్తున్నారు. మీ మాటలతో హర్ట్ చేస్తున్నారు. బాధ పెడుతున్నారు. ఈ పర్సన్ లిటరల్లీ ఏడుస్తున్నారు. యాక్సెప్టెన్స్. ఐ యాక్సెప్ట్ విత్ ఆల్ యువర్ ఫ్లాస్. యూ ఆర్ మై వరల్డ్. నువ్వే నా ప్రపంచం. నేను యాక్సెప్ట్ చేస్తాను. నువ్వెంత బాధ పెట్టినా, నువ్వెంత హర్ట్ చేసినా నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను. నా లైఫ్‌లోకి నిన్ను రానిస్తాను. బికాస్ నాకు నువ్వంటే అంత ఇష్టం ఉంది, అంత ప్రేమ ఉంది కాబట్టి తెలియకో, అమాయకత్వంతోనో నేనంటే ఎక్కువ ఇష్టం ఉండి అట్లా మాట్లాడావని నేను అర్థం చేసుకుంటాను. నీ నీ ప్రాబ్లమ్స్ కూడా నేను అర్థం చేసుకుంటాను. యాక్సెప్ట్ చేస్తాను. లాయల్టీ. డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్, జస్ట్ బీ ట్రూ. ఏదో పర్ఫెక్ట్‌గా ఉండాలి ని ఎక్కువ ఆలోచించేయకు. హ్యాపీగా ఉండడానికి, ట్రూగా ఉండడానికి ట్రై చేయి అని ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారు. సో, లాయల్టీ. నేను నీ విషయంలో నిజంగానే లాయల్‌గా ఉన్నాను, జెన్యూన్‌గా ఉన్నాను. ఈ రిలేషన్‌షిప్‌లో నేను నీతో స్ట్రక్ అయిపోయి ఉన్నాను. నీతోనే నా హ్యాపీనెస్ అని స్ట్రక్ అయిపోయి ఉన్నాను. నేను నీతో లాయల్‌గానే ఉంటున్నాను. నేను నీతో జెన్యూన్‌గానే ఉంటున్నాను. నువ్వు అనుమానపడి ఉన్నది కూడా డిస్టర్బ్ చేసుకోకు అని ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు. తన డీపెస్ట్ ఎమోషన్స్ అయితే అదే ఉంది. వార్నింగ్. యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. నీ బిహేవియర్ వల్లే నువ్వు నన్ను దూరం చేసుకుంటున్నావు అని మీ పర్సన్ చెప్తున్నారు. ఎందుకంటే మీరు అప్పుడప్పుడు వస్తారు, అప్పుడప్పుడు మాట్లాడతారు, అప్పుడప్పుడు మాట్లాడరు. మీరు కన్ఫ్యూజన్‌లో ఉంటారు. ఈ పర్సన్ నాతోనే మాట్లాడుతున్నారా? లేకపోతే వేరే ఇంకెవరితో అయినా మాట్లాడుతున్నారా? తనని డౌట్ పడుతూ ఉంటారు మీరు. తను జెన్యూన్ కాదని, తను మీ విషయంలో లాయల్‌గా లేరు అని అనుమానపడుతూ ఉంటారు. ఐ మీన్ మీరు మెసేజ్ చేసిన సెకండ్‌లో వాళ్ళు వెంటనే రిప్లై ఇవ్వలేదు అంటే అనుమానం. ఇంకెవరితో అయినా మాట్లాడుతున్నారేమో, వాళ్ళతో హ్యాపీగా ఉండుంటారేమో, లేకపోతే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉంటారేమో. ఇక్కడ నేనే పిచ్చయి వీళ్ళకి మెసేజ్ చేస్తున్నాను. నేనేమో నా పని, నా వర్క్ అన్నీ పక్కన పెట్టేసి వీళ్ళ కోసం ఎదురు చూస్తుంటే, బట్ వీళ్ళు మాత్రం నన్ను పట్టించుకోకుండా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ మీకు మీరు ఓన్ క్రియేట్ చేసేసుకుంటారు, మీకు నచ్చినట్టుగా జరగకపోతే. బట్ ఈ పర్సన్‌కైతే మీ విషయంలో ఇంకా హోప్ ఉంది. ఈ రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ అవుతుంది అన్న హోప్ ఉంది. యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. మీ పర్సన్ మీకు వార్న్ చేయాలనుకుంటున్నారు. నీ బిహేవియర్ వల్లే నువ్వు నన్ను దూరం చేసుకుంటున్నావు. నాకు యాక్చువల్లీ నిన్ను దూరం చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ లేదు. ఏస్ ఆఫ్ పెంటికల్స్. నువ్వు నా లైఫ్‌లోకి వచ్చాకే నాకు లక్ అనేది కలిసొచ్చింది. నేనెందుకు నిన్ను వదులుకుంటాను అని చెప్తున్నారు. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి.
అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.